వెల్కమ్ టు వినీలా స్పార్కిల్. సో చాలా మంది పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. పర్మనెంట్ మేకప్లో మేకప్ ఉండదండి. మేకప్ అనేది పర్మనెంట్గా ఇంజెక్ట్ చేయలేము. సో డార్క్ కలర్స్ ఏవైతే బ్లాక్ కలర్స్, డార్క్ లిప్స్ ఉండేది కొన్ని సిట్టింగ్స్తో ఆ డార్క్నెస్ అనేది తగ్గించవచ్చు. సో పర్మనెంట్ మేకప్లో ఐబ్రోస్ అండ్ లిప్ కలర్ మాత్రమే వస్తుంది. సో దీని గురించి నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను. యవిగో ఐబ్రోస్. చాలామందికి ఐబ్రోస్ అసలు వెంట్రుకలే ఉండవు. రోజు ఇలా పెన్సిల్ పెట్టుకొని సరిగ్గా రాకపోతే మళ్ళీ తుడిపేసి మళ్ళీ పెట్టుకుంటా ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందికి అలా పెట్టుకునేది కూడా రాదు. మేకప్ ఆర్టిస్ట్ని పిలుచుకోవాలి, పెట్టుకోవాలి. కొంతమందికి చేత కాదు. రోజు పెన్సిల్ సరిగ్గా పెట్టుకున్నట్లు తెలిసిపోయేలాగా పెట్టుకోవటము, ఇవన్నీ తిప్పలు పడుతూ ఉంటారు. అసలు చాలామందికి బై బర్తే ఐబ్రోస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అండ్ ఫేస్ ఎలిగెంట్ లుక్ రావడానికి కూడా పర్మనెంట్ ఐబ్రోస్ చేయించవచ్చు. ఓకే, అవి థిక్ అయిపోయిద్దేమో, డార్క్గా అయిపోతుందేమో, అసలు మనం మళ్ళీ ఏం చేయాలి, ఇది మళ్ళీ వేయించుకోవాలి అనే క్వశ్చన్స్ కూడా అడుగున్నారు. డార్క్గా అయిపోతుందంటే ఫస్ట్ 2 సిట్టింగ్స్ ఉంటాయండి ఐబ్రోస్కి అయితే. ఆ 2 సిట్టింగ్స్లో ఫస్ట్ లైట్గా అంటే మనం డార్క్ బ్రౌన్ మాత్రమే వాడతాం. ఇప్పుడు నావి డార్క్ బ్రౌన్ అనమాట. సో డార్క్ బ్రౌన్తో వేసిన తర్వాత ఇంకా డార్క్ కావాలంటే సెకండ్ సిట్టింగ్లో మీరు మళ్ళీ వచ్చి రీఫిల్ చేయించుకోవచ్చు, లేదా నాకు సరిపోయిందని అట్లానే ఉండొచ్చు. ఇది 3 years వరకు అస్సలు తగ్గదండి. చాలా నీట్గా ఉంటుంది. తర్వాత కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. అప్పుడు తగ్గినప్పుడు రీఫిల్లింగ్ చేయించుకోవచ్చు. అండ్ లిప్ కలరింగ్, ఇది చాలా పెద్ద సమస్య. ఎగ్జాంపుల్ నా క్లినిక్లోనే చాలా మందికి నేను చేశాము. అలా చేసిన ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. అంటే లిప్ డార్క్గా ఉండి ఆ డార్క్నెస్ తగ్గి న్యాచురల్ లిప్ కలర్లోకి రావడం మాత్రమే పర్మనెంట్ లిప్ కలర్ అంటారు. లిప్స్టిక్ వేసినంత కలర్ అంటే ఇప్పుడు నేను కలర్డ్ లిప్ గ్లాస్ వేస్తున్నాను, అలా అయితే రాదండి. సో మీరు డార్క్ లిప్స్ ఎవరికైతే ఉంటాయో దాన్ని కొన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి. అంటే 2 సిట్టింగ్స్ కూడా కాదు, మినిమం 3 or 4 or 5 ఇన్ని సిట్టింగ్స్లో మీ కలర్ అయితే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. డార్క్ కలర్ పోయి న్యాచురల్ కలర్కి వస్తుంది. ఇవి ఎవరైనా 1 month గ్యాప్తో చేయించుకోవచ్చు. ఎక్కడుండే వాళ్ళైనా నా క్లినిక్ అపాయింట్మెంట్ తీసుకొని క్లినిక్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు విజిట్ అవ్వచ్చు. సో మీ లిప్ని, మీ ఐబ్రోస్ని మేము చూసి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి. ఐబ్రోస్కి అయితే సింగిల్ సిట్టింగ్ అయినా లేదా 2 సిట్టింగ్స్ అయినా సరిపోతాయి. సో మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని విజిట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఏ ఊర్లో ఉండే వాళ్ళైనా విజిట్ అవ్వచ్చు. సో వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కాల్ చేసేయండి. థ్యాంక్ యూ.